మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు పట్టు పరిగిణి కట్టి సుక్కల వరసలు పెట్టి సక్కని ముగ్గులు కట్టి వచ్చేనే సంక్రాంతి కోడితో పందెము కట్టి ఎట్లతో పరుగులు పెట్టి ఊరే ఉరకలు వేసే ఉత్సవమే సంక్రాంతి రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు కురిసే మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు తెలవారుతుంటే రాజేసే భోగి మంట కొత్త అల్లుళ్లతో కోనసీమ మురిసెనంట దేశ విదేశాల్లో ఉన్న తెలుగు బిడ్డలంతా ఊరిని తలుచుకుని తన్మయమే చెందెనట ఆట పాటలకే పట్టం కట్టి సంతోషాలకే శ్రీకారం చుట్టి తరలి తరలి వచ్చనదిగో సంక్రాంతి ప్రేమల చిరునామా రాయలసీమ అనురాగాల రాగం పాడేనమ్మా పసిడి కోనసీమ పంట చేల నడుమ పరువాల గోదావరి పారేనమ్మా పంటలు కానుక ఇచ్చి రైతుల కలలను తీర్చి పల్లెకు సరదా తెచ్చే పండుగ ఈ సంక్రాంతి పచ్చి పాల జల్లు పచ్చని పొదరిల్లు పైరులతో పల్లెలన్నీ విలసిల్లు మంచు పూల జల్లు పరిమళాలు జల్లు వేలాది పూల కల్లాపిని జల్లు ఏరువాక ఎదల మీద పంటలు తీసి సంచార జాతికింత దానం చేసి గోమాత భూమాతల పూజలు చేసి హరిదాసుల కీర్తనలు గానం చేసి నల్లని నువ్వులేమో పెద్దలకు తర్పణము బొమ్మల కొలువులోన కొలువు తీరే పసితనము పసుపు కుంకుమలే పడతులకు వాయనము గగనం తాకునమ్మ గాలిలోన పతంగము స్వర్గానికి భూమి తెరిచిన ద్వారం ఉత్తర దిక్కున బాణుడి సంచారం తెలంగాణ ఆంధ్రులకు చెరిపెను దూరం రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు కురిసే మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు పట్టు పరిగిణి కట్టి సుక్కల వరసలు పెట్టి సక్కని ముగ్గులు కట్టి వచ్చేనే సంక్రాంతి కోడితో పందెము కట్టి ఎట్లతో పరుగులు పెట్టి ఊరే ఉరకలు వేసే ఉత్సవమే సంక్రాంతి రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు కురిసే మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు మంచు జల్లు తెరిచే పూల
ఎవ్రీవన్, నారాయణ స్కూల్ ఆర్మూర్ బ్రాంచ్ ఈరోజు మేము సంక్రాంతి సెలబ్రేషన్స్ నిర్వహించాము. సో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా చాలా ఉత్సాహంగా పిల్లలు టీచర్స్ అందరూ పాల్గొన్నారు. సో దీనిలో బొమ్మల కొలువు, భోగిపళ్ళు పిల్లలందరికీ వేయడం జరిగింది. సో దీనికి సహకరించిన ఉపాధ్యాయ బృందానికి అలాగే తల్లిదండ్రులకి అందరికీ మా ధన్యవాదాలు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ మేనేజ్మెంట్ నారాయణ అండ్ అవర్ ఏజిఎం సార్ శివాజీ సార్ అండ్ జిఎం గోపాల్ రెడ్డి సార్. థ్యాంక్ యూ సో మచ్. సంక్రాంతి మాత్రమే కాదు, ప్రతి పండుగను మేము స్కూల్లో ఇలాగే జరుపుకుంటాము. ప్రతి కార్యక్రమాన్ని పిల్లలతో వాళ్ళకి మన సంస్కృతి సంప్రదాయాల గురించి చెప్పడం జరుగుతుంది. సో దసరా మన ప్రతి పండుగలు జరుపుకుంటాము. కులమతాలకు అతీతంగా అన్ని పండుగలు మేము నిర్వహిస్తాము. సో దానివల్ల పిల్లలకి ఏంటంటే ఈక్వాలిటీ అనేది వస్తుంది. సో మేము ఎవ్రీ ఇయర్ ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటాం ప్రతి పండుగని. దీనికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.